సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ చాలా బాగా అద్భుతంగా వచ్చింది. దాని తర్వాత కొంచెం కాంట్రవర్షియల్ వైపు వెళ్ళి మళ్ళీ సినిమా థియేటర్‌లోకి వచ్చింది. ఆ ఇష్యూస్ మీకు ఎలా అనిపించాయి? ఎలా అనిపించింది? ఫస్ట్ డే ఎలా అనిపించింది? దాని తర్వాత ఇష్యూ రాగానే ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ మీ అందరికి షో చేసాము మార్నింగ్. సో మీరందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఫస్ట్ అది డెఫినెట్లీ దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. మూవీకి మంచి టాక్ వస్తుంది అంటే ఐ నో దట్ యాక్చువల్లీ స్లోగా పికప్ అవుతుందని. సో ఫస్ట్ రీజే నేను వండర్స్ నేను వాస్తవానికి ఎక్స్పెక్ట్ చేయలేదు. స్లోగా పికప్ అయ్యే ఫిల్మ్ అని ఐ క్లియర్లీ నో. ఆఫ్టర్ దట్ సెకండ్ డే సడన్గా యాక్చువల్లీ వినోద్ యాక్చువల్లీ మేము తిరుపతికి వెళ్తున్న టైంలో యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు కొంచెం ఈయన షాక్ అయ్యాడు. యాక్చువల్లీ ఏంటి మనము చాలా ఇయర్స్ కష్టపడ్డాం కదా, ఏంటి ఇలా జరుగుతుంది, పోస్టులు చింపేస్తున్నారు అలా అని. బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే శ్రీకాంత్ అయ్యంగార్ గారు అన్నదానికి మాకు యాక్చువల్లీ అంటే సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఇట్స్ అ స్పీచ్ ఆఫ్ అంటే మనకు అది ఎవరైనా మాట్లాడి చేయదని చేయొచ్చు. అది కొంచెం ఎఫెక్ట్ అయింది యాక్చువల్లీ. బట్ దట్స్ ఓకే. మరి థర్డ్ డే నుంచి మేము పుంజుకున్నాం యాక్చువల్లీ. సెకండ్ డే మాత్రం కొంచెం టెన్షన్ పడ్డాం, ఇదేంట్రా బాబు ఇంత కష్టపడ్డ తర్వాత ఇలా అయింది అనేది. బట్ దట్స్ ఓకే. మూడో రోజు నుంచి మాకు మంచిగా జరిగింది. యా. హాయ్ జయశంకర్ గారు, దిస్ ఈస్ ప్రజావాణి. మేడం నమస్తే. అరిషడ్ వర్గాలను నేల మీద తీసుకురావాలనే థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? ఇది అంటే యాక్చువల్లీ ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు ఇతిహాసాలు అంటే ఇష్టం మ్యామ్. సో దాన్ని మనము అరిషడ్ వర్గాలు అనేది వెరీ అండర్ రేటెడ్ కాన్సెప్ట్ అన్నట్టు. అంటే జస్ట్ చెప్తారు వదులుతారు, బట్ దాన్ని టచ్ చేయలేదు. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటి వాళ్ళు కంట్రోల్ చేసుకోమని చెప్తారు, జయించాలని చెప్తారు, కానీ ఎక్కడ వాటి గురించి మెన్షన్ చేయలేదు. సో దాన్ని మనము యాక్చువల్లీ జస్ట్ యాజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్గా దాన్ని తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ నాకు వచ్చిన థాట్. సో దానికి ఎక్సర్సైజ్ చేసి తీసుకొచ్చాం మేము అంతే. అలాగే కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు. వాటన్నిటి గురించి అసలు మీరు ఎలా సెర్చ్ చేసుకున్నారు టాస్క్లు? అంటే యాక్చువల్లీ దానికి అంటే ఫస్ట్ విన్న వెంటనే అంటే అంటే వావ్ అనిపించాలి అన్నట్టు. అంటే కొంతమంది రియాలిటీగా లేదు కూడా అనిపించాలి. ఎందుకంటే మీరు అంటే మామూలుగా లైక్ మీరు చూసారు కదా, కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి ఉంటాయి టాస్క్లు. అది యాక్చువల్లీ సో అవి వాంటెళ్ళి పెట్టినవే. అంటే ఇదేంటంటే మన లోపల అరిషడ్ వర్గాలు అనేది ఒక్కొక్క ఎలిమెంట్ కదా, లస్ట్, యాంగర్ ఇలా ఉంటుంది కదా. అవి ఉన్నవాడు ఎంత ఎక్స్టెంట్గానే వెళ్తాడు యాక్చువల్లీ. ఇప్పుడు వాడు లైక్ ప్రైడ్ ఉన్నవాడు ఎంత ఎక్స్టెంట్గానే వెళ్తాడు, యాంగర్ ఉన్నవాడు ఎంత ఎక్స్టెంట్గా వెళ్తాడు, లస్ట్ అవ్వచ్చు, జెలసీ. సో వాళ్ళు సాధించడం కోసం ఒక మనుషులు ఎంతకైనా దిగజారుతారు, ఎంత ఎక్స్టెంట్గానే వెళ్తారు వాళ్ళు అనుకున్న సాధించడం కోసం అనేది మెయిన్ మేడం యాక్చువల్లీ. అంటే వాళ్ళు వెళ్ళారా లేదా అనేది అది కథ యాక్చువల్లీ. సినిమాలో మాటలు కూడా చాలా బాగున్నాయి. దీనికోసం మీరు ఎలాంటి వర్కౌట్ చేశారు? సో అంటే యాక్చువల్లీ డైలాగ్స్ బేసికల్ నాకు ఇష్టం, అది నాకు ఇష్టమైన పార్ట్ యాక్చువల్లీ సినిమా రైటింగ్ మొత్తంలో. నేను అది అక్కడ చాలా కేర్ తీసుకుంటాను. లైక్ అంటే నేను చదివిన బుక్స్ అవ్వచ్చు, కలిసిన మనుషులు అంటే చూసిన సినిమాలు ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయినవి యాక్చువల్లీ. సో అది నాకు ఇష్టమైన ఏరియా, స్ట్రాంగ్ ఏరియా. నాకు డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. 1-2 సార్లు చెక్ చేసుకుంటాను నేను. యా మేడం. సార్ సినిమా అయితే చాలా బాగుంది. వాట్ నెక్స్ట్ అన్నట్టే ఉంది. ఎక్కడ కొంచెం అంటే బోర్ అనే ఫీలింగ్ అనేది రాలేదు. చాలా బాగుంది. ఇంత బాగున్న సినిమాకి మీరు పబ్లిసిటీ వైజ్గా సెలబ్రిటీస్ని ఎందుకు పిలవలేదు? ఓన్లీ సాయి కుమార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్ప సెలబ్రిటీస్ని పిలవలేదు. అలాగే ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్లో కూడా వాళ్ళు లేరు, ఎందుకు? అవునా, ఇది పెద్ద క్వశ్చన్ అవుతుంది యాక్చువల్లీ. అంటే చేసిన సినిమాల్లో వాళ్ళు వచ్చి దాన్ని బూస్టప్ ఇంకా ఇస్తే కదా బాగుండే సినిమా కూడా అనవసరంగా తొక్కేస్తున్నారు మీరే అనుకుంటున్నారు. అంటే యాక్చువల్లీ అది అలాంటిది ఏం లేదండి. బట్ ఇది గత 3 days నుంచి 4 days నుంచి ఎదుర్కొంటున్న ప్రశ్న, దీనికి ఆన్సర్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో బట్ యాక్చువల్లీ అది టోటల్గా ప్రొడ్యూసర్ తీసుకుంటారండి కాల్ యాక్చువల్లీ. అంటే ఎవరిని ఇన్వైట్ చేయాలి ఏంటి అనేది. అంటే ఐఎమ్ ఓన్లీ డైరెక్టర్. సో నేను నా ఇన్పుట్స్ అనేది ప్రమోషన్స్లో ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా తీసుకెళ్ళాలి, వీళ్ళు వస్తే బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్తాను తప్ప. అంటే ద రియల్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడ్యూసరే కాబట్టి అది మీరు యాక్చువల్లీ ప్రొడ్యూసర్ ఇక్కడ ఉంటే ఆయన అడిగితే బాగుంటుంది. మిగతావన్నీ నేను చెప్తాను. మీరు అడగలేదా? అంటే అది ఉన్నాయి, బట్ అది డిస్క్లోజ్ చేయకుండానే బాగుంటుందేమో అనిపిస్తుంది యాక్చువల్లీ. దట్ ఈస్ డిస్క్లోజ్ చేయకుంటే చాలా బాగుంటుంది అట్లా. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. వినోద్ వర్మ గారు హీరోగా పెట్టాలనే ఛాయిస్ మీదా లేకపోతే ప్రొడ్యూసర్స్? నాదే అండి యాక్చువల్లీ. వినోద్ ఈజ్ మై ఫ్రెండ్. అంటే ఫ్రెండ్ అని కాదు, ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్ యాక్చువల్లీ. అంటే షార్ట్ ఫిల్మ్స్లో కూడా వీ హ్యావ్ ద వెరీ గుడ్ ర్యాపో యాక్చువల్లీ. బికాజ్ ఆఫ్ ఒక డైరెక్టర్కి ఏం కోరుకుంటారంటే అంటే ఒక ర్యాపో ఉన్న ఆర్టిస్ట్ ఉంటే వీ కెన్ డూ సమ్ గుడ్ ఫిలిమ్స్ యాక్చువల్లీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకునే ఆర్టిస్ట్ ఉండాలని. సో వినోద్ నాకు 2015 నుంచి మేము షార్ట్ ఫిల్మ్స్ చేసాము. దట్ ఈస్ అ వెరీ గుడ్ జర్నీ మాకు. సో ముఖ్యంగా నా రైటింగ్ని అది అర్థం చేసుకొని డెలివరీ చేసే ఆర్టిస్ట్ నాకుంటే బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ పేపర్ బాయ్ కూడా సంతోష్ ఈవెన్ అందులోకి ఆన్బోర్డ్ అవ్వకుంటే ముందు కూడా ఈజ్ మై ఫ్రెండ్.
యాక్చువల్లీ. సో నాకు ర్యాపో ఉన్న వాళ్ళతో చేయడం నాకు ఇష్టం అట్లా. సార్ కంటెంట్ బాగుంది. ఇటువంటి స్టోరీని కొంచెం నోన్ యాక్టర్స్తో తీసుకెళ్తే ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, ఆ విధంగా ఏం ట్రై చేయలేదా? అంటే లేదండి యాక్చువల్లీ. అంటే ఎందుకంటే ఇప్పుడు నోన్ ఆర్టిస్టులు ఉంటే మీకు ఆ నోన్ ఆర్టిస్టే కనబడతారు. అంటే స్టార్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ దే ఆర్ ఆల్ స్టార్ పర్ఫార్మర్స్ యాక్చువల్లీ. వీ నో యాక్చువల్లీ అంటే ఒక చాలా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేస్తారు. బట్ యాక్చువల్లీ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు చేస్తే దీనికి వాళ్ళ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్స్ వై ఏంటంటే అది వాంటెడ్లీ నేను తీసుకున్న కాలే. ఏంటంటే ఇప్పుడు అర్షడ్ వర్గాలు అనేది మేడం చెప్పినట్టు లైక్ ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలేదు అవి. అంటే ఒక రూపం మనిషి రూపంలో ఒక ఎలా ఉంటుందో ఏంటి అనేది మనకు నిజంగా తెలియదు. అయితే దానికి ఒక స్టార్ ఇమేజ్ యాడ్ అవుతే మేబీ జనాలకు రీచ్ అవ్వచ్చు. బట్ నేను చెప్పాలనుకున్న ఎమోషను ఏదైతే ఉందో దాన్ని కొంచెం డెల్యూట్ అవుతుందని చెప్పేసి నేను తీసుకోలేదు యాక్చువల్లీ. సార్ రాణా గారు ఈ సినిమాని 2 సంవత్సరాల కింద చూశానని చెప్పారు. అవును. ఏమేమి చేంజెస్ చెప్పారు సార్? అంటే అది ఒక 2-3 గంటల ఎపిసోడ్ అవుతుంది చెప్తే. చిన్నగా అంటే లేదు యాక్చువల్లీ వెరీ క్వాలిటీ చేంజెస్ చెప్పారు యాక్చువల్లీ. అంటే వాళ్ళ టీం అవ్వచ్చు, వాళ్ళ రైటింగ్ డిపార్ట్మెంట్ మనతో కూర్చొని కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ చేశారు సార్. సో వాళ్ళు ఒక క్వాలిటీ అంటే మంచి అంటే స్టోరీకి వెళ్ళిపోయి చేంజెస్ చెప్పారు, అవి మేము చేసాం అలా. మరి ఆ లోగో ఏది వేయలేదు, స్పిరిట్ మీడియా కానీ ఏది వేయలేదు ఇక్కడ? అంటే ఉంటుందిగా ఎస్పీది ఉంటుందిగా, ఎస్పీ సార్. ఎస్పీ అంటే ఏషియన్ ఉంటుంది, ఏషియన్ అండ్ సురేష్ ఉంటుంది. ఓకే యా సార్. ఉంటుంది యా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. వినోద్ గారు చాలా బాగుంది సార్ సినిమా అయితే. థ్యాంక్ యూ సార్. కంటెంట్ ప్రకారంగా బాగుంది. మీరు కృష్ణుడిగా కూడా చాలా బాగున్నారు.